నేరాల్ని అరికట్టేందుకు బెజవాడ పోలీసులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సరికొత్త విధానాల్ని అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణకు అస్త్రం యాప్, సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు అరికట్టడంలో, డ్రోన్ల ద్వారా నేరాల్ని తగ్గించడంలో ముందున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఇప్పుడు ప్రయాణికులు వెళ్లే ఆటోలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆటోలు, డ్రైవర్ల వివరాల సేకరణకు పోలీసులు ఓ కొత్త అప్లికేషన్ని రూపొందించారు. చోరీలు చేసిన తర్వాత నేరగాళ్లు ఆటోల్లో పారిపోతున్నారు. ప్రయాణికుల మాదిరిగా ఎక్కి వెళ్లిపోతున్నారు. కొంతమంది జిల్లా దాటేయడానికి బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు చేసినా, మహిళ మెడలో బంగారం గొలుసులు లాక్కున్నా నేరగాళ్లు పారిపోవడానికి ఆటోలు ఉపయోగించుకుంటున్నారు. వారిని సాధారణ ప్రయాణికులుగా భావించి ఆటో డ్రైవర్లు ఎక్కించుకొని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఇలా నేరగాళ్లు పారిపోయిన ఆటోలను గుర్తించడానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఆటోలకు సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు. విజయవాడ నగరంలో మొత్తం 6 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 25,000 నుంచి 30,000 వరకు ఆటోలు తిరుగుతున్నాయి. ఇవి కాకుండా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, మైలవరం ప్రాంతాల నుంచి ఆటోలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. విజయవాడ నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే ఆటోలకు వరుస సంఖ్యలను కొన్నేళ్ల క్రితం కేటాయించారు. ఆ నెంబర్లతో ఇప్పటికీ కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి. ఆ వివరాలు కొన్ని స్టేషన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిత్యం తిరిగే ఆటోలకు సీరియల్ నెంబర్లు కేటాయించాలని మొదట అధికారులు భావించారు. అయితే అలా చేస్తే కృష్ణా జిల్లాలోని ఆటోలు వచ్చి చేరిపోతాయనే అనుమానంతో వెనక్కి తగ్గారు. చాలా ఆటోలపై ఇప్పటికీ పాత నెంబర్లే కనిపిస్తున్నాయి. కమిషనరేట్ అధికారులు తాజాగా ఆటోలు, వాటిని నడిపే డ్రైవర్ల వివరాల సేకరణకు ఒక అప్లికేషన్ తయారు చేయించారు. ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని ఆటోలు ఉన్నాయో వాటి వివరాలను SHOలు ఈ అప్లికేషన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆటోకు ముందు భాగం, వెనక వైపు ప్రయాణికులు కూర్చునే భాగాలను ఫోటోలు తీసి అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి. వాటితో పాటు డ్రైవర్, యజమాని కార్డులు పొందుపరచాలి. వారి చిరునామా, ఫోన్ నెంబర్లను నమోదు చేయాలి. ఇప్పటి వరకు సుమారుగా 3,000 ఆటోల వివరాలను ట్రాఫిక్ పోలీసులు డేటాబేస్లోకి ఎక్కించారు. ఎక్కడైనా నేరం జరిగినప్పుడు నేరగాళ్లు ప్రధాన రహదారుల మీదకు వచ్చిన తర్వాత ఆటోల్లో ఎక్కి పారిపోతున్నారు. ఇటువంటి నేరాలను అదుపు చేసేందుకు, దొంగలను పట్టుకునేందుకు ఆటోల్లో QR కోడ్ ఏర్పాటు చేసి పూర్తి డేటాబేస్ కనిపించేలా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఇటీవల ఈ QR కోడ్ అమలుకు శ్రీకారం చుట్టారు. వీటి వల్ల దొంగలను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుందని, అదేవిధంగా ప్రజలకు కూడా భరోసా, భద్రత ఉంటుందని సిపి వివరించారు. ట్రాఫిక్ వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళు దాని మీద చాలా వర్క్ చేశారు. దాదాపు 6,000 ఆటోలు ఇప్పటికే రిజిస్టర్ చేసేసి 6,000 ఆటోలకి QR కోడ్ ఈరోజు ఇస్తున్నాము. QR కోడ్తో పాటు ఆ డేటాబేస్, ఆటో ఎలా ఉంటుంది, ముందు ఎలాగ ఉంటుంది, వెనకాల ఎలాగ ఉంటుంది, ఇటు సైడు అటు సైడు, ఎవరు డ్రైవర్, ఎవరు ఓనర్ అని మొత్తం టోటల్ అన్ని కూడా డేటాబేస్లో మనం పొందుపరిచాము. సో తద్వారా క్రైమ్స్లో ఒకవేళ ఆటోస్లో క్రిమినల్స్ ట్రావెల్ చేసే సందర్భంలో ఆటోలు గుర్తించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే విజయవాడని ఒక సేఫ్ సిటీగా చేయాలనేదే మా ఆకాంక్ష. ఎక్కడైనా నేరం జరిగినప్పుడు నేరగాళ్లు ప్రధాన రహదారుల మీదకు వచ్చిన తర్వాత ఆటోల్లో ఎక్కి పారిపోతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినప్పుడు ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఆటోలు వెళ్లే మార్గంలో సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషించినప్పుడు కొన్నిటిలో మాత్రమే వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు కనిపిస్తున్నాయి. కొన్ని ఫుటేజీల్లో ఈ నెంబర్లు స్పష్టత ఉండడం లేదు. ఇటీవల ఓ చోరీ కేసులో నిందితుడు ఆటో ఎక్కి పారిపోయాడు. నేరం చేసిన తర్వాత అతడు వేసిన అడుగుల మార్గంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. నిందితుడు నడుచుకుంటూ వచ్చి ఒక ఆటో ఎక్కాడు. ఆ దృశ్యాన్ని పరిశీలించిన పోలీసులు ఆటో నెంబర్ను గుర్తించడానికి పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను సేకరించి విశ్లేషించారు. అందులో ఆటో నెంబర్ కనిపించలేదు. ముందు భాగంలో అద్దాలకు కింది భాగంలో ఒకవైపున ఓ రాజకీయ నేత ఫోటో, మరోవైపు పార్టీ గుర్తు స్టిక్కరింగ్ ఉంది. నిందితుడు ఎక్కడ ఆటో ఎక్కాడో ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ SHOకు ఈ 2 సింబళ్లు ఉన్న ఫోటోలను పంపి విచారణ చేయించారు.
ఆటోను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని తెనాలిలో దింపినట్లు వెల్లడించి ఆ చిరునామాను ఇచ్చారు. ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చీకట్లో ఆటోల రిజిస్ట్రేషన్ నెంబర్లు కనిపించినప్పుడు వాటికి వెనుక ముందు ఉన్న గుర్తులు, సొట్టలు, వాటిపై పడిన గీతలు దర్యాప్తునకు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఇప్పుడు అన్ని ఆటోల్లో ఈ క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇమీడియట్గా ఆ ఆటోలో పలానా వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఏ విధంగా కనిపెట్టాలనేది ఒక డిజిటలైజేషన్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఆటో డ్రైవర్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది, బండి యొక్క డీటెయిల్స్ మొత్తం దాంట్లో మిళితమై ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడానికి ఈజీగా ఒక స్కాన్ కోడ్ని ఇవ్వటం, దాని ద్వారా మనం తెలుసుకొని ఈజీగా పబ్లిక్ ట్రావెల్ చేసే వాళ్ళకి, అట్లాగే పోలీస్ అధికారులకు కూడా వాళ్ళు ఏ రకమైన ఆటో ఏ విధంగా వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది కూడా తెలుసుకోవడానికి ఆ ట్రాకింగ్ ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా డిజిటలైజేషన్కి మా సిపి గారు ఆర్డర్స్ ఇవ్వటం, అవన్నీ కూడా ఆన్లైన్ చేయటం జరుగుతూ ఉంది. విజయవాడ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించడంతో పాటు దొంగలను కనిపెట్టి పట్టుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. క్యూఆర్ కోడ్తో లభించిన డేటాబేస్ వల్ల నేరాలు చాలా వరకు తగ్గుతాయని పోలీస్ అధికారులు ధీమాగా చెబుతున్నారు.